ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి సమావేశం పెట్టినా ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. వాళ్ళ చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, కులి కుతుబ్ షాహీ టాంబ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పరిరక్షిస్తుంది, ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి తప్పకుండా పెట్టండి, నేను వదనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్థూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు, తప్పేమి లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతుందో అది మూర్ఖత్వం. జై తెలంగాణ.